మనం అడగాలి, మనం ఆపేక్షించాలి. తీసుకోండి, వాటిని ప్రాక్టీస్ చేయండి. వ్యాపారం చేయొద్దు దాంతో. ప్రజల కోసం, ప్రజల బాగు కోసం, ప్రజల అభ్యున్నతి కోసం, అన్నిటినీ మించి దేవుని రాజ్య స్థాపన కోసం, దేవుని రాజ్య విస్తరణ కోసం పరిశుద్ధాత్మ దేవుడు మనకి ఇవ్వబడ్డాడు. ఆయనను మనం కలిగినప్పుడు, ఆయన శక్తిలో మనం నింపబడినప్పుడు, సమరయ భూ దిగంతములు, యెరూషలేము ఎలాగూ ఆ నుంచి వచ్చేసాం, భూ దిగంతముల వరకు ఆయన సాక్షులముగా ఉంటాం. ఆయన సాక్షులుగా ఉండటం, ఆయన రాచరికమును, ఆయన ప్రభుత్వమును నిలబెట్టడమే పరిశుద్ధాత్మని యొక్క ప్రధాన లక్ష్యం. ఆయన నిజమైన దేవుడు ఇప్పుడు ఇక్కడ మీకు అందుబాటులో ఉన్నాడు. ఆయనను అడిగితే, నాకు శక్తినివ్వు అని అడిగితే, నాకు మార్గదర్శనం చెయ్యి అని అడిగితే, నా పాపము నుండి నాకు కనువిప్పు కలుగ చేయి అని అడిగితే, నీలో రిపెంటెన్స్ తీసుకుని రావటానికి, నిన్ను బలపరచటానికి, ఆయన రాజ్యం కోసం వాడుకోవటానికి ఆయన సిద్ధమే. తలలుంచుకుంటే ప్రార్థించుకుందాం.